ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం వీఆర్ఏలకు సంబంధించి గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధర్నా చౌక్లోనే వేలాది మందితో జరిగినటువంటి దీక్షల సందర్భంగా నేరుగా దీక్షల దగ్గరకు వచ్చి మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మీ అందరి జీతాలు 15,000కు పెంచుతా అని చెప్పారు. ఇప్పుడు 5 ఏళ్ళు వస్తూ ఉంది, మళ్ళీ ఎన్నికలకు వెళ్తా ఉన్నాడు. ఇంతవరకు వారంలోపే అమలు చేస్తాన 15,000 జీతం ఏమైందయ్యా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. 4.5 సంవత్సరాలుగా చెప్పులు అరిగేటట్టు తిరిగాం. చెలో కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, మండలాలు, జిల్లాల్లో వేలాది మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరిగారు. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడేది కాదు, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదనేది రుజువైంది. డిఏ ఇందాకే ఎమ్మెల్సీ గారు చెప్పారు, గతంలో పోరాడి సాధించుకున్న డిఏని ఈ ప్రభుత్వం ఒక్క వీఆర్ఏ నుంచి 22,000 రూపాయలు కట్ చేయటం అంటే నిజంగా ఈ ముఖ్యమంత్రికి దళితుల మీద, గిరిజనుల మీద, బీసీల మీద రోజు చెప్తూ ఉంటారు. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడు అన్నట్టుగా మేము వీళ్ళ కోసమే పుట్టామని చెబుతాడు. మరి ఆ తరగతులకే సంబంధించినటువంటి వీఆర్ఏల్ని కొత్తగా డిఏ ఇచ్చేది మానేసి పెంచాల్సింది పోయి ఎప్పటి నుంచో ఇస్తున్న దాన్ని 22,000 రూపాయలు కట్ చేసి నీ బొక్కసంలో కలుపుకున్నావే, దీన్ని ఏమనాలి? ఇదే నువ్వు పేదలకు కాపాడేది, దళితులకు కాపాడేది, గిరిజనులకి బీసీలకు ఆసరాగా ఉండేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ ముఖ్యమంత్రి ఎన్నికల్లోపే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి. నామినీలు నువ్వు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ నుంచి పనిచేస్తున్నారు కదా, వీఆర్ఏలాగే పనిచేస్తున్నారు. వాళ్ళని వీఆర్ఏలుగా ప్రమోట్ చేసి ఒక జీవో ఇవ్వటానికి ఏం అడ్డంకం వచ్చింది? ఎందుకు నీ చేతులు రాట్లా, ఎందుకు మనసొప్పట్లేదని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం దొన్నపోతు మీద వర్షం పడినట్టుగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ ప్రభుత్వ సంగతి తెలుసుకోదలుచుకున్నాం. ఇవాళ రేపు దీక్షలతో పాటు 20వ తారీఖు లోపు మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలి, సమస్యలు పరిష్కరించాలి. లేని ఎలా రాబోయే రోజుల్లో నిరవధిక దీక్షకెళ్ళడానికి వీఆర్ఏలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.